Step into Value Zone. Hyper Mart. Button Zero. 29 నుండి ఫిబ్రవరి 10 వరకు చేయూత కార్యక్రమం 10 రోజుల పాటు చేయూత కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్ సమగ్ర నివేదిక అందించింది. అక్క చెల్లెమ్మలు చేయూత అంటే 18,750 రూపాయలు. ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారత లక్ష్యమే. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. అంటే 45 ఏళ్ళు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పనిచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని, దాన్ని ఇది 4వ విడత కార్యక్రమం. వారికి కూడా వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది 18,750 చెప్పిన వారి ఖాతాలో వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలులో కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే వారు ఏదైతే రుణపరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి 4వ సంవత్సరం అంటే 4 దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4వ దఫా కింద మేము ఇప్పటికే 78,81,000 మంది అక్క చెల్లెమ్మలకు 19,165 కోట్లు 165.28 crores పంపిణీ చేశారు. ఇది జనవరి 10 నుంచి 23 వరకు ఆసరా కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి విడతగా 4వ విడత చివరి విడతగా 6,394 కోట్లు 6,394 కోట్లు జనవరి 10 నుండి 23 వరకు అంటే అక్క చెల్లెళ్లకు సంక్రాంతి కానుక, అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారి ఖాతాలో నేరుగా 6,394 కోట్ల రూపాయలు వేయాలని, నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడం, అక్క చెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన సాధికారత ధ్యేయంగా మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది అమలు చేయడం కోసం ఈ తారీఖులు ఎంచుకోవడం జరిగింది. దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అక్క చెల్లెమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రీఎంబర్స్ చేసేటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అమలుపై కేబినెట్ చాలా హర్షాతిరేకాల మధ్య చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసేటువంటి వారు దీనిపై చాలా విమర్శలు చేశారు. ఇది జరుగుదా జరగదా, ఎంతుంది అంతుంది, రాష్ట్ర ఖజానాకు లాస్ ఉంది అనేటువంటి మాటలు. ఇవాళ 4వ విడత కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలలో వారు తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు రీఎంబర్స్ చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇది కదా నిజమంటే, ఇది కదా వాస్తవం అంటే, ఇది కదా చేసి చూపించడం అంటే 4వ విడత కూడా ఆసరా కార్యక్రమాన్ని వేస్తున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది.